హలో ఫ్రెండ్స్, ఇదిగోండి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బేసుకున్నాను. చాలా మెత్తగా అయ్యింది ఇది. ఇందులో అల్లం వెల్లుల్లిపాయలు, కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ యాడ్ చేసి 3 బాగా రుబ్బేసుకోవాలి. రుబ్బేసుకుని ఇది మీరు ఇలాంటి ప్లాస్టిక్ దాంట్లో కానీ గాజు దాంట్లో కానీ బాటిల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఒక 6 నెలలు 5 నెలలు 7 నెలలు మీరు ఎంత చేసుకుంటే అంత అన్ని మంత్స్ వస్తుంది ఇది. చూడండి, చాలా చాలా బాగుంది. మీకు బూజు పట్టడం కానీ పాడైపోవడం కానీ అలాంటిది ఏమీ ఉండదు. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది కదండి. కర్రీస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేసుకోండి. ఇలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. చేతులు మాత్రం పెట్టకండి, ఓన్లీ స్పూన్తోనే యూజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఇదిగోండి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బేసుకున్నాను. చాలా మెత్తగా అయ్యింది ఇది. ఇందులో అల్లం వెల్లుల్లిపాయలు, కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ యాడ్ చేసి 3 బాగా రుబ్బేసుకోవాలి. రుబ్బేసుకుని ఇది మీరు ఇలాంటి ప్లాస్టిక్ దాంట్లో కానీ గాజు దాంట్లో కానీ బాటిల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఒక 6 నెలలు 5 నెలలు 7 నెలలు మీరు ఎంత చేసుకుంటే అంత అన్ని మంత్స్ వస్తుంది ఇది. చూడండి, చాలా చాలా బాగుంది. మీకు బూజు పట్టడం కానీ పాడైపోవడం కానీ అలాంటిది ఏమీ ఉండదు. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది కదండి. కర్రీస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేసుకోండి. ఇలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. చేతులు మాత్రం పెట్టకండి, ఓన్లీ స్పూన్తోనే యూజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.